పూరా లోకల్. శ్రీరాముడు అంటే మహానుభావుడు, అందరూ కూడా ఆయనకు ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఈవెన్ నేను కూడా ఒక ముస్లిం వ్యక్తి అయినప్పటికీ కూడా నేను శ్రీరాముల వారిని గౌరవిస్తాను, ఆదరిస్తాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు. కానీ మాకు ఎలాంటి శ్రీరామరాజ్యం కావాలి, ఎలాంటి రామరాజ్యం మాకు కావాలి అంటే ఎలాగైతే శ్రీరాముల వారు తమ జీవితంలో ఏదైతే నినాదాలను చూపించాడో ఏకాత్మ భావన శ్రీరాముల వారి రాజ్యంలో ఉండేది, మానవ సేవ శ్రీరాముల వారి రాజ్యంలో ఉండేది. అలాగే ఉచ్చనీచ భావాలు శ్రీరాముల వారి రాజ్యంలో ఉండేవి కావు. అందరికీ సమాన హక్కులు ఉండేవి. ఈ దళిత, క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ అనే ఈ ఉంచనీచ భావాలు ఏవైతే ప్రస్తుతం మన సమాజంలో ఉన్నాయి కదా, ఆ భావాలు శ్రీరాముల వారి యొక్క రాజ్యంలో ఉండేవి కావు. అందుకే మనము చూస్తాం కదా, సీతమ్మ దేవిని అపహరించుకొని వెళ్ళిన తర్వాత శ్రీరాముల వారు అడవుల్లో ఉంటారు, దేవులాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ శబరి అనే ఒక దళిత స్త్రీ శ్రీరాముల వారికి కలుస్తుంది. ఆ శబరి అనే స్త్రీ ఏం చేస్తుంది అంటే సగం పండు తినేసి సగం పండు శ్రీరాముల వారికి ఇచ్చేస్తుంది. అయితే శ్రీరాముల వారు అక్కడ ఏం చెప్పాలి, నా కులం ఎక్కువ కదా, నువ్వు దళితురాలివి, నీ పండు నేను ఎందుకు తినాలి అని చెప్పారా? అక్కడ చెప్పలేదు. ఆ పండును తీసుకొని ఎటువైపు నుంచి అయితే ఆ దళిత స్త్రీ కొరికిందో అటువైపు నుంచే కొరికారు. అలాగని మనం ఉంటే ఏం చేస్తాము, నేను ఒక పండు తిని మీకు ఇచ్చాను అంటే మీరు దానికి తిప్పేసి ఇటువైపు నుంచి కొరుకుంటుంటారు. మనం ఇక్కడ ఉచ్చనిచ భావాలు చూసుకుంటున్నాము. కానీ శ్రీరాముల వారు అంత మహోన్నత జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ దళిత స్త్రీ తిన్న పండుని అటువైపు నుంచి కొరుకుని తిన్నాడు. అలాంటి భావాలు ఒకవేళ మన సమాజంలో ఉంటే శ్రీరామ రాజ్య స్థాపనకు మేము కూడా సహకరిస్తాము, మేము కూడా దానికి సమ్మతమే.